ఈమెను చూసి మరి భారతదేశ ప్రజలు ఏ విధంగా ముందుకు వెళ్తారో ఏ చెప్పులతో కొడతారో ఒకసారి చూద్దాం. నన్ను టార్గెట్ చేసే దేశాన్నే షేక్ చేస్తా. నిన్ను బట్టి ఆ బార్డర్లో ఆ బంగ్లాదేశ్ బార్డర్ ఉంటుంది కదా, బంగ్లాదేశ్కు నువ్వు వెస్ట్ బెంగాల్కు బంగ్లాదేశ్ గోడలు దూకి వచ్చేటోళ్ళు ఉంటారు కదా, ఆ బార్డర్లో పైన ఉరేయాల నిన్ను. నువ్వు సీఎం, నీదో కథ. చూడు రామ్ ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె టచ్ చేస్తే దేశాన్ని కింద మీద ఎత్తా అంటుంది. ఎవరన్నా దేశంలో ఉన్న మాట అంటారా? దేశం నన్ను టచ్ చేస్తే బీజేపీని నాశనం చేస్తా అని చెప్పాలి. దేశాన్ని కింద మీద ఏందే నీ అయ్యా జాగిరా? నువ్వు దేశంలో పుట్టలే, దేశంలో వెరగాలే అంటే సిగ్గు లేకుండా బంగ్లాదేశ్ నుంచి నీ హయాంలో బోర్డర్లోనే ఉన్న మొత్తం మందిని తీసుకొచ్చి హిందువులను కథం పట్టించినావు. నువ్వు సీఎమా మమతా బెనర్జీ? సిగ్గు శరం లేదా? ఆర్జీ కాలేజ్లో మహిళను రేప్ చేస్తా ఉంటే ఎడవన్నావు. మెడికో విద్యార్థిని రేపుల గురైతా ఉంటే ఎడవన్నావు నువ్వు. ఇంకా రాత్రి పూట బయటకు పోద్దని చెప్తావాను. మీ తప్పే బయటకు పోవద్దని చెప్పింది. చూడు ఒక మహిళా ముఖ్యమంత్రి ఉండి తల దించుకుంటున్నారు అక్కడ వెస్ట్ బెంగాల్ ప్రజలు. సిగ్గు లేదు నీకు కొంచెమన్నా? బీజేపీ పునాదులను కదిలిస్తా మమతా బెనర్జీ. ఎలక్షన్ కమిషన్ బీజేపీ కమిషన్గా మారిందని వ్యాఖ్య. బెంగాల్లో ఒక్క ఓటు తొలగించినా ఊరుకునేది లేదని హెచ్చరిక. సిఏఏ కింద సిటిజన్షిప్ కోసం అప్లై చేసుకోవద్దని మతువా ప్రజలకు సూచన. ఒకసారి 9 పెట్టు. అంటే ఇక్కడ దొంగలను ఏరేస్తా ఉంటే ఈమెకేం నొప్పి వస్తూ ఉంది? భారతదేశంలో ఉన్న దొంగలను ఏరేస్తా ఉంటే సిటిజన్షిప్ నిజంగా ఇప్పుడు నేను తెలంగాణ బిడ్డను, భారతదేశ బిడ్డను. శేఖర్ భారతదేశ బిడ్డ, తెలంగాణ బిడ్డ. మాకు ప్రాబ్లం ఏం లేదు కదా. మీరు అప్లై చేసుకోండి అంటే మేము అప్లై చేసుకుంటాం. దాంట్లో ప్రాబ్లం ఏమున్నది? ఉరగబెట్టేది ఏమున్నది? సిఏ కింద అసలు మతువా ప్రజలే అప్లై చేయొద్దంట. 9 లేదు. మతువా ప్రజలు అప్లై చేయొద్దని చెప్తుంది. 9 వస్తలేదు. మరి మెయిన్ పేపర్లు కూడా ఏ పేపర్లు ఇచ్చినా మెల్ల లేదా గట్టుందా? చూడు కింద పైన ఉంటుంది. అదే చూసినా, హెడ్లైన్స్ చూసినా కనవాలే. మరి 2 పేజీలకు ఇట్లా ఇచ్చి మేము 9 అని పెట్టి ఇలా 9 వరంగల్ది కిందికి పైకి వెళ్ళి అట్లనే. మమతా బెనర్జీ నిజంగా ఎట్లా ముఖ్యమంత్రి ఆయనలో మొన్న పెట్టింది కదా భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎలక్షన్లలో సగం ఎంపీ స్థానాలు భారతీయ జనతా పార్టీ సాధించుకున్నారు కదా. ప్రపంచం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ప్రపంచీకరణ ఏ విధంగా జరుగుతుంది, మనం ఏ విధంగా ముందుకు పోతున్నాం. నేను పట్టిన కుందేలకు 3 కాలాలనేటోడు ఆడనే ఉంటాడు. ప్రపంచం వైపు మనం అడుగులేయాలి. మావోయిస్టుల పైన ఏ విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు, మావోయిస్టులు ఎంతమందిని చంపుతూ ఉన్నారు, పోలీసు వాళ్ళు మావోయిస్టులను ఏ విధంగా చంపుతూ ఉన్నారు, అమాయక ఆదివాసీ ప్రజలు ఎలా బలి అవుతున్నారు, రెమెనింగ్ ప్రజలు ఎలా ఉంటున్నారు. సో ఇవన్నీ చూడాల్సిన బాధ్యత మాత్రం ఉంటుందని చెప్పుకోవచ్చు. వీళ్ళు 9వ పేజీ అని పెట్టిళ్ళు. 9వ పేజీలో లేదు, మన్ను లేదు, మశానం లేదు. వార్త చేసి చేతులు నొత్తున్నాయి తప్పితే దొరుకుతలేదు. ఏడున్నదో ఏందా వివేక్ వెంకట స్వామి నీ పేపరు కూడా 2 పేజీలు ఉందేమో అనుకుంటున్నా. కానీ 2వ పేజీ ఎక్కడ? సరే ఫస్ట్ పేజీ పెట్టి ఆ పేపర్ 7 అని పెట్టినట్టున్నారు కానీ